చెప్పిండ్రు. నేను క్లుప్తంగా సూటిగా రెండు మాటలు మాట్లాడి ముగిస్తాం. ముఖ్యంగా నిన్న ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అవగాహన రహిత్యంతో శాసనసభ సమావేశాల గురించి, గవర్నర్ గారి గురించి వారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సరే, వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక గవర్నర్ గారు ఒక మహిళ కనుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవమానపరుస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు ఆ మాటలు మాట్లాడే అర్హత బండి సంజయ్ గారికి కానీ బీజేపీ నాయకులకు లేనే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నిన్నగాక మొన్న అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ గారు మాట్లాడుతూ మాతృమూర్తులందరినీ అవమానపరిచే విధంగా మాట్లాడినాడు. ఈ దేశంలోని మాతృమూర్తులు ఒక ముఖ్యమంత్రి గారు, ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఉండేటువంటి మాతృమూర్తులు బాధపడే విధంగా, అవమానపరిచే విధంగా ఈరోజు వారు మాట్లాడడం జరిగింది. ఆ వ్యాఖ్యలను సమర్థించింది బండి సంజయ్ గారు. ఇలా హేమంత్ బిశ్వాస్ గారి వ్యాఖ్యలను సమర్థించినటువంటి బండి సంజయ్ గారికి ఈరోజు ఒక మహిళల గురించి మాట్లాడేటువంటి అర్హత, నైతికత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రెండవది, నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆనాటి గుజరాత్ గవర్నర్ కమలా బేనివాల్ గారిని డిస్మిస్ చేసినారు. కమలా బేనివాల్ గారు ఒక స్వాతంత్ర సమర యోధురాలు, ఒక గొప్ప పోరాట యోధురాలు. ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి ఒక గొప్ప యోధురాలు. అటువంటి కమలా బేనివాల్ గారిని అత్యంత అవమానకరంగా డిస్మిస్ చేసిండ్రు నరేంద్ర మోడీ గారు. మరి ఆ రోజు ఈ బీజేపీ నాయకులకు కమలా బేనివాల్ గారు కూడా ఒక మహిళ అనేటువంటి విషయం గుర్తులేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బెంగాల్లో ఏం జరుగుతుంది? బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా ఒక మహిళనే. మరి ఆవిడని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీ గవర్నర్ గారు అక్కడ? ఒక మహిళా ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారిని బీజేపీ ప్రభుత్వం పరోక్షంగా గవర్నర్ గారిని, రాజ్భవన్ అడ్డంగా పెట్టుకొని ఎంత హ్యూమిలియేట్ చేస్తున్నారో, ఎంత అవమానపరుస్తున్నారో ఈ దేశ ప్రజలకు తెలియదా? అది బండి సంజయ్ గారికి తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. అయినా ఒక విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఇలా గవర్నర్ గారిని అవమానించే ఉద్దేశం మాకు లేనే లేదు. ఇవాళ మీరేదో మహిళలను మాట్లాడుతున్నారు. అసలు ఆ విషయానికి వస్తే బేటీ బచావ్ బేటీ పడావ్ అని ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రోగ్రామ్, అంటే బీజేపీ యొక్క అత్యంత ఒక ముఖ్యమైన ప్రోగ్రాం. వాళ్ళ నినాదం ఇది. ఇవాళ పార్లమెంట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్, బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రోగ్రాంకి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్లో 80% నరేంద్ర మోడీ గారి ప్రచారం మీదనే ఖర్చు పెట్టినరు. 20% మాత్రమే బేటీ మీద ఖర్చు పెట్టిండ్రు. 80% నరేంద్ర మోడీ గారి గురించి పేపర్ యాడ్లు, హోర్డింగ్లు, ప్రచారానికి 80% ఖర్చు పెట్టినారు. నిజంగా బేటీ మీద ఖర్చు పెట్టింది 20%. ఇది నేను చెప్తున్నది కాదు, పార్లమెంట్ కమిటీ. ఇది ద పార్లమెంట్ కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ సేస్, అంటే వాళ్ళ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇది మీకు మహిళల మీద, ఆడపిల్లల మీద మీ ప్రభుత్వానికి మీకున్న ప్రేమకు ఇది ఒక నిదర్శనం. కమలా బేనివాల్ గారిని అనే గవర్నర్ను రాత్రికి రాత్రి అవమానపరంగా ఒక స్వాతంత్ర సమర యోధురాలని డిస్మిస్ చేస్తే ఆవిడ ఒక మహిళ అని మీకు కనబడదు. హేమంత్ బిశ్వాస్ మాతృమూర్తులందరినీ అవమానపరిస్తే ఇది మహిళా లోకాన్ని అవమానపరిచింది అనేటువంటి ఇది లేకుండా, సిగ్గు లేకుండా ఇంకా మీరు ఆ వ్యాఖ్యల్ని సమర్థించినటువంటి వాళ్ళు మీరు. అదేవిధంగా ఇలా బెంగాల్లో ఒక మహిళా గవర్నర్ను అవమానపరుస్తున్నటువంటిది మీరు. ఇక మీరు మహిళా గవర్నర్ కనుక మహిళా సీఎం అయినటువంటి మమతా బెనర్జీ గారిని ఇబ్బంది పెడితే మాట్లాడింది మీరు, ఇబ్బంది పెడుతున్నది మీరు. ఇవన్నీ ఒక దిక్కుంటే ఇంకోవైపు ఇది మహిళా గవర్నర్ కనుక ఇబ్బంది పెడుతున్నారు. ఇది దయ్యాలు వేదాలు వలిచినట్టు ఉంది ఇలా బండి సంజయ్ గారి వ్యాఖ్యలు. అసలు గవర్నర్ గారిని అవమానపరచాల్సిన అవసరం మాకెందుకు ఉంటుంది? మీరు అవమానపరుస్తున్నారు. అసలు మీకేం సంబంధం బీజేపీ పార్టీకి? గవర్నర్ గారికి
ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే రాజ్భవన్ సచివాలయంతో మాట్లాడుతుంది, ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో మాట్లాడుతుంది, లెజిస్లేచర్తో మాట్లాడుతుంది. మీరెందుకు దానికి కాషాయం రంగు పూరుస్తున్నారు? రాజ్భవన్కు కాషాయం రంగు మీరెందుకు పూరుస్తున్నారు? ఇవాళ మీరు బీజేపీ పార్టీని కంటగట్టి ఇవాళ మీరు గవర్నర్ గారి వ్యవస్థను దిగజారుస్తున్నారు, గవర్నర్ గారిని మీరు అవమానపరుస్తున్నారు. ఇంకో నాయకుడు ఎవరో మాట్లాడారు, కేసులు వేస్తారు. కేసులు మీ మీద వేయాలి. అసలు రాజ్యాంగ వ్యవస్థల్ని మీరు కించపరిచే విధంగా దానికి పార్టీ రంగు పూస్తూ అవమానపరిచినటువంటి మీ మీద కేసులు వేయాలి. అసలు ఇంకో విషయం వాళ్ళకి తెలుసు, అవగాహన రైత్యం ఉన్నట్టుంది. శాసనసభ అనేది ఆల్రెడీ స్పీకర్ గారు నోటిఫై చేసిండ్రు, సభ 7వ తేదీ నుంచి కమెన్స్ అవుతుంది. శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు అనే విషయం మీకు అవగాహన లేదా? అసలు ఉంటుందా? శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయా? దానికి ఇమ్యూన్ పవర్ ఉంటుంది శాసనసభకు, ఆ మాత్రం అవగాహన కూడా లేదు వాళ్ళకి. సరే, ఏది ఏమైనా ఇలా ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది, ఏమంటే ఇలా బీజేపీ పార్టీ రాజ్భవన్ కు కాషాయం రంగు పూడ్చే ప్రయత్నం చేస్తా ఉంది. నగ్నంగా మీరు బయటపడుతున్నారు. అంటే గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాష్ట్రాలను, రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాము అనేటువంటి విషయాన్ని మీరే చెప్పకనే చెప్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరు గవర్నర్ గా ఉన్నా ఎంతో గౌరవించారు. ఆనాడు నరసింహన్ గారు ఉన్నా, తర్వాత వీరున్నా కూడా వీరిని అనేక సార్లు ముఖ్యమంత్రి గారు వెళ్లి కలిసిండ్రు, వారిని గౌరవించిండ్రు. అనేక విషయాల్లో కూడా ప్రభుత్వం అన్ని విషయాలను కూడా వారి దృష్టికి తీసుకుపోయినటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ ఆ విషయం చూసుకుంటే మేం చెప్పడమే కాదు, ప్రముఖ జర్నలిస్టు, ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ డిపార్ట్మెంట్ యొక్క హెచ్ఓడిగా ఉన్నటువంటి మాజీ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా నిన్న చాలా స్పష్టంగా వారు చెప్పిన విషయాలు కూడా మనందరికీ కూడా చూసుంటాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ఇందులో ఎక్కడా రాజ్యాంగ ఉల్లంఘన లేదు, ఇది రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వానికి, ముఖ్యంగా శాసనసభకు, సభాపతికి ఉన్నటువంటి అధికారానికి అనుగుణంగానే జరుగుతున్న ప్రక్రియ అని చెప్పి నాగేశ్వర్ గారు కూడా తన విశ్లేషణలో చాలా స్పష్టంగా చెప్పిన విషయం కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం. సో రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అగ్రస్థానంలో ఉంటారు. వారెప్పుడు కూడా ఆ రకంగా ఉండరు. ఇలా అర్థం కాని బండి సంజయ్ గారికి ప్రోరోగ్గా అనేటువంటి అసెంబ్లీ అది కొత్త సెషన్ కాజాలదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేనటువంటి వారు బండి సంజయ్ గారు. దాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు ఈ రకంగా మాట్లాడరు. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ సెషన్. కొత్త సెషన్ అయితే మాత్రమే గవర్నర్ గారు ఉభయ సభల నుంచి ఉద్దేశించి ప్రసంగించాలని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది. ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గారు నోటిఫై చేసినటువంటిది ఇది కొత్త సెషన్ కాదు, పోయిన సెషన్ కు కొనసాగింపు సెషన్ అనేటువంటిది చాలా స్పష్టంగా ఇటు అసెంబ్లీ కానీ అటు కౌన్సిల్ నోటిఫికేషన్ చూసినట్టయితే అది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే ఎంతసేపు బుల్డోజింగ్ చేసేటువంటి ప్రయత్నం. బుల్డోజర్ల భాష వాళ్ళది, బుల్డోజింగ్ చేసే భాష వాళ్ళది, మాదేమో పనిచేసే భాష. మేము రాజ్యాంగానికి కట్టుబడేటువంటి భాష మాది. ఇవాళ వాళ్ళు ఎట్లా వాళ్ళ వ్యవస్థ ఎట్లుంటుందంటే, గతంలో మోడీ గారు పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ దేశ అధ్యక్షుడి యొక్క భార్య పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడ దేశ అధ్యక్షుడి యొక్క తల్లి గారికి, మాతృమూర్తికి వారు పాదాభివందనం చేసింది. అదేమో దేశభక్తి అట. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, రాష్ట్రాల యొక్క హక్కుల గురించి మాట్లాడితే మాత్రం ఇది తప్పు, ఇది దేశ ద్రోహం అని మాట్లాడతారు. ఎవరిది దేశ ద్రోహం? ఈ దేశ రైతులు పడే కష్టాల గురించి, మీరు తెచ్చిన నల్ల చట్టాల గురించి, మీరు ఎరువుల ధరలు పెంచడం గురించి, మీరు వడ్లు కొనమనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం అవుతుందా? ఈ రాష్ట్రాల హక్కులను మీరు కాదరాస్తున్నారే. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులు ఇవ్వమంటే ఇవ్వకుండా మొండి చేసి చూపిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ దేశంలో మీ బీజేపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు చరిత్రలో 15వ ఆర్థిక సంఘం ఏ రికమెండేషన్ ఇచ్చినా దాన్ని ఆమోదించారు, రాష్ట్రాలకు యథావిధిగా నిధులు ఇచ్చిండ్రు. మొట్టమొదటిసారి తెలంగాణకు నిధులు ఇవ్వాలని చెప్పి 15వ ఆర్థిక సంఘం చెప్తే ఇవాళ ఆ నిధులు ఇవ్వకుండా ఆ రికమెండేషన్ పక్కన పెట్టి అటకెక్కించినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. గా హక్కుల గురించి అడిగింది. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బుల గురించి ముఖ్యమంత్రి గారు అడిగితే దీన్ని దేశద్రోహం అని మాట్లాడేటువంటి నీతి ఇవాళ మీది. అయ్యా బండి సంజయ్ గారు, మీరు రాజ్యాంగం బాగా చదవండి, లేకపోతే రాజ్యాంగ కోవిదుల్ని అడిగి తెలుసుకోండి. కానీ ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది చెల్లదు, మీరే నవ్వుబాటు పాలైపోతారు. ఇలా బెటర్ బండి సంజయ్ గారు, నీ పార్టీలోనే అసమ్మతి బాగా పెరిగిందని చదువుతున్న పేపర్లలో, ఏదో రహస్య మీటింగ్లు అవుతున్నాయని చెప్పి కూడా టీవీలలో చూస్తా ఉన్నాం. నీకు
ముందు నీ పార్టీని చక్కదిద్దుకో, వాళ్ళను బుజ్జగించుకుంటావో ఏం చేసుకుంటావో ముందు నీ పని నువ్వు చూసుకో. కానీ అవగాహన రహిత్యంతో నోటికొచ్చినట్టుగా మాట్లాడితే అది మీరే ప్రజల ముందు నవ్వుపాటు పాలవుతారని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అట్లే వారు కూడా మాట్లాడారు. బాబురావు గారు ఎంపీ గారు, పార్లమెంట్ సభ్యులు, వారు అంటారు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆరిపోయే దీపం అట. అయ్యా, మాది ఆరిపోయే దీపం కాదు, దారి చూపే కాగడా మాది. దారి చూపే కాగడా టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము పెట్టిన పథకాలు ఇవాళ దేశానికి దారి చూపుతున్నాయి. ఇవాళ మా రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలబడతా ఉంది. కేసీఆర్ కిట్ ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉన్నది. మా రైతు బీమా ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉంది. కళ్యాణ లక్ష్మి ఇవాళ దేశంలోని అనేక రాష్ట్రాలు తీసుకుంటా ఉన్నాయి. ఒక్కటేంటి, మేము ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటు ఇవాళ ఉత్తరప్రదేశ్ మేనిఫెస్టోలో మేము కూడా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఉత్తరప్రదేశ్ బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. మాది దారి చూపే కాగడ. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో రేపు దేశం అది చేయబోతుంది అనే దిశగా పనిచేసిన ముఖ్యమంత్రి గారు మా కేసీఆర్ గారు, మా ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీది ఈ తెలంగాణలో ఎన్నటికీ వెలగని దీపం. తెలంగాణ ప్రజలు శాంతి సామరస్యాలను కోరుకుంటారు. మీరు మతం చిచ్చుపెట్టి ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు, కానీ అది ఎన్నటికీ సాధ్యం కాదు. తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు, శాంతి సామరస్యాలను కోరుకుంటారు, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు జిఎస్డిపి వృద్ధి రేట్లో, పర్ క్యాపిటా ఇన్కమ్ లో దేశానికే మార్గనిర్దేశకంగా నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం. తలసరి ఆదాయం భారతదేశంలోనే అత్యధికంగా వృద్ధి రేటును సాధించిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లెక్కలే ఇవాళ స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఉంది. అందువల్ల మేము మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మాకు రాజ్యాంగం అన్న రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ప్రకారంగా గత సమావేశాలు ప్రోరోగ్ కాలేదు కనుక ఉభయ సభల సమావేశం లేదు. మేము చట్టబద్ధంగా నడుచుకుంటున్నాము. మాకు రాజ్యాంగం మీద, గవర్నర్ గారి వ్యవస్థ మీద, మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి సంపూర్ణమైన గౌరవం ఉంది. అవగాహన రహిత్యంతో మాట్లాడుతున్నది మీరు. సభ ప్రోరోగ్ కాలేదు కనుక ఇది కొత్త సమావేశం కాదు. సభ ప్రోరోగ్ అయినప్పుడు కొత్త సమావేశానికి గవర్నర్ గారిని పిలవాలని మాత్రమే రాజ్యాంగం తెలుపుతుంది. ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడడం అనేటువంటిది అది మీకు చెల్లుబాటు కాదు. దానికి ఏదో మహిళలు అనేటువంటిది రంగు పూసే ప్రయత్నం చేయడమో ఇంకోటి ఏదో చేస్తే అది మీకే తగులుతుంది. ఎందుకంటే గవర్నర్ వ్యవస్థను ఏ రకంగా భ్రష్టు పెట్టిందో చెప్పాలంటే రేపు పొద్దున్న దాకా చెప్పొచ్చు. దొంగ రాత్రి పూట మహారాష్ట్రలో ప్రమాణ స్వీకారం చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది మీ మీద. అసలు మీకు బలం లేకున్నా, శాసనసభ్యుల సంఖ్య లేకున్నా, రాత్రికి రాత్రి ఫెర్నాండోస్ గారిని బొంబాయిలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ప్రమాణ స్వీకారం చేపిస్తే ఏమైంది? సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే తలదించుకొని రాజీనామా చేసి పోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మధ్యప్రదేశ్లో ప్రభుత్వం మీకు అధికారం రాలే, మీకు శాసనసభ్యుల సంఖ్య లేదు. కానీ గవర్నర్ వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని ఏ రకంగా మధ్యప్రదేశ్లో మీరు అధికారంలోకి వచ్చిందో ప్రజలకు తెలుసు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఎట్లా కూలగొట్టినో తెలుసు. ఏ రకంగా ఇవాళ రాజ్యాంగ వ్యవస్థల్ని ఇవాళ బీజేపీ పార్టీ అడ్డంగా వాడుకుంటుందో, వాటిని ఏ రకంగా దెబ్బకొడుతుందో మీకు తెలియదు ఏమైనా ఉందా? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ తమిళనాడుకి వెళ్ళి రైతులు వచ్చిండ్రు, వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు చూసి 3 రోజుల నుంచి ఎంత మెచ్చుకొని పోతున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు, నదీ ప్రేమికులు, మరి వాళ్ళందరూ కూడా మొన్న 2 రోజుల సెమినార్ జరిగితే మ్యాగ్సెసే అవార్డు గ్రహీత వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారి కృషిని ప్రశంసించిపోయింది. అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి రిటైర్డ్ ఇంజనీర్లు, రైతులు వచ్చి మాకు తెలంగాణ తరహా ప్యాకేజీలు ఇవ్వండి, తెలంగాణ తరహా రైతు విధానాలు మన రాష్ట్రంలో అమలు చేయండి అని మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అయితే అమలు చేయండి, లేకపోతే తెలంగాణలో కలుపుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి దగ్గరికి రైతు సంఘాలలో పోయి తెలంగాణ తరహా రైతు పథకాలను తమిళనాడులో ప్రవేశపెట్టండి అని అక్కడ రైతులు పోయి స్టాలిన్ గారిని అడుగుతున్నారు. ఇది మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు. మీరు ఏదో చిన్న విషయాలను రాద్ధాంతం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం అది మూర్ఖత్వం. అయితే సంజయ్ గారు, ముందు మీ ఇల్లు చక్కబెట్టుకో. చాలా రహస్య మీటింగ్లు అవుతున్నాయట. మరి నిన్ను ఢిల్లీకి పిలిచి కూడా మొట్టికాయలు వేసిందని కూడా పేపర్లలో, టీవీలలో చదివినాం. నీ ఇల్లు చక్కబెట్టుకొని వ్యవహారం చక్కగా చేసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నాం. థ్యాంక్ యూ.
గవర్నర్ ప్రసంగం రాజ్యాంగంలో లేనప్పుడు అంటే ఉండాలని ఖచ్చితంగా రాజ్యాంగం లేనప్పటికీ సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి, సభా సాంప్రదాయాలు ప్రభుత్వం పాటించట్లేదు అన్నది ప్రధాన ఆరోపణ. సెషన్స్ ప్రోరో కాకపోతే కొనసాగింపుగా జరుగుతున్నట్టు సెషన్స్ లో గవర్నర్ గారిని పిలవడమే తప్పవుతుంది. ఈ సంవత్సరానికి బడ్జెట్ సెషన్ లేదు, వింటర్ సెషన్ కంటిన్యూషన్ కదా ఇది. ఇప్పుడు రాబోయే బడ్జెట్ సెషన్స్ ఉంటాయేమో, 8th సెషన్ కంటిన్యూషన్, 8 సెషన్స్ కంటిన్యూషన్.